ఆశ కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణాలలో కొన్ని ప్రధానమైన ప్రత్యేకమైన కారణాలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మనం గనక ఒకసారి చూసినట్లయితే నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయడానికి మేము ఎదుట నిలబడి ఉన్నానండి. శ్రద్ధగా ఆలకించుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి కొన్ని వచనాలు ఈ రీతిగా చెప్పబడుతూ ఉన్నాయి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండింది. మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడి ఉన్న మాటల్లో నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచుటకు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడంట. మనం చూసినట్లయితే అనేకులు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురవుతున్న అత్యంత పెద్దనైన సమస్య ఏంటో చెప్పమంటారా? ఎవరికి సమస్యను చెప్పుకోవాలో అర్థం కాక లోపల కుమిలిపోవడం, లోపల నలిగిపోవడం. హల్లెలూయా. నాన్న మీ గొంతు నా గొంతు కంటే ఎక్కువ ఉంది. ఎన్ని స్పీకర్లు పెట్టినా మీ స్వరాన్ని నేను డామినేట్ చేయలేకపోతున్నాను. దేవుడు మీకు మంచి స్వరాలు ఇచ్చాడు. హల్లెలూయా. కాకపోతే కొద్ది సమయం మీరు ఆగితే నేను మాట్లాడు. ఏమంటారండి? నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడంట. ఎలా వచ్చాడు? అమ్మ పర్లేదు అయ్యో బాబా ఎంత ముద్దుగా ఉందో. దేవుడికి మహిమ కలుగాక. ఆమేన్. ఒకసారి గడి చెప్తా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒకసారి గడి చెప్తా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉండింది ఈ రీతిగా, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉన్నాడని. ఎలా నలిగిపోతుందండి హృదయము? కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయిగా, అప్పు సమస్యలు ఎన్నో ఉన్నాయిగా, భారభరితమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారుగా, ఆస్తి తగాదాలు ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నాయిగా, తాగుడు అనే భయంకరమైన మహమ్మారి ఎంతో మంది కుటుంబాల్ని వేధిస్తుంది కదా, ఎంతో మంది జీవితాల్లో కలతలు, ఎంతో మంది జీవితాల్లో కన్నీరు, ఎంతో మంది జీవితాల్లో ఆరోగ్య సమస్యలు, ఎంతో మంది జీవితాల్లో ఆర్థిక పరమైన సమస్యలు, ఎంతో మంది జీవితాల్లో ఎన్నో రకాలైన సమస్యలు జీవితాన్ని కుదిపివేస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక హృదయాన్ని నలుపుకొని భయానకంగా జీవిస్తున్న వారు ఎంతో మంది లేరంటారా అండి? ఏమైనా తప్పు చెప్తున్నానంటారా? గమనించండి, ఈ రోజుల్లో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధపడుతున్న వారు బోళ్ళెంతమంది ఉండగా నిన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు.